ఇందులోనే మాత్రం కాదు, ఆయన ప్రేమించడంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మొట్టమొదటి విషయం అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక విషయం చెప్తాను. మనం అందరం ఆయన స్తుతించాం కదా, స్తుతించామా? ఇప్పుడు ఆయన స్తుతించడం అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. మరి ఆయన అంగీకరించడం లేదు కూడా తెలుసుకోవాలి కదా. మనం చేస్తే సరిపోదు, ఆయన అంగీకరించడం లేదో అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి యెషయా గ్రంథం నుండి 11వ వచనం చదవండి. 1వ అధ్యాయం 11వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఎవరండి? ఎవరు? ఎవరికి ఇచ్చాడు మాట? ఎవరికి సెలవిచ్చాడు? మనకే. ఇప్పుడు మనతోనే మాట మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? చదవండి. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా చేసిన దూడల క్రొవ్వును నాకు వ్యత్యాసమైపోయి, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు అందరూ కూడా వచ్చున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని అసలు ఎవరు రమ్మన్నాడు? ఏంటంటే ఏంటంటే నైవేద్యము. ఎందుకు అర్థమైపోతే కూడా చెప్తాను. దానిని ఇక్కడ తేకండి. ప్రకటనలు జరిగి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఈ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు చేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను చాలండి. ఏం చెప్పినాడు తెలుసా? మీరు చాలా పనులు తీసుకొచ్చారు, మీరు నైవేద్యాలు తీసుకొచ్చారు, ఏవో తీసుకొచ్చారు, ఇంకా వేరే నచ్చట్లే. ఎవరు చెప్తున్నారు? భయం కదండి. ఏంటయ్యా, ఎంతవరకు నేను శుద్ధిస్తే నీకు నచ్చదా? ఎంతవరకు నేను ఆరాధన చేస్తే నీకు నచ్చదా? అవును, నచ్చదని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి నచ్చినట్టు స్థుతించాలి. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి నచ్చినట్టు మన జీవితాన్ని మలుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి హల్లెలూయా చెప్పలేదు? పోయిందా? ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మీ బలులు నాకు నచ్చట్లేదు, మీ నైవేద్యం నాకు నచ్చట్లేదు అని ఆ సమాజంతో చెప్తున్నాడు. ఎందుకు ఆ మాటలు ఆ సమాజంతో చెప్తున్నాడు తెలుసా? వారు తమ యొక్క చేతులు దేంతో నిండి అన్నా తెలుసా? రక్తం. రక్తం అనగా పాపముతో నిండి ఉన్నాయండి. చేతులు అంటే క్రియలు. వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? పాపంతో నిండి ఉన్నాయంట. మీరు కడుక్కోండి, తర్వాత దుష్క్రియలు చేస్తున్నారు. దేవుడికి ఏం కనబడుతున్నాయి? ఏ క్రియలు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బయట పాపం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి హల్లెలూయా అంటున్నారు. బయట దుష్కార్యాలు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ప్రభువా దేవా నీకే స్తోత్రం. దేవుడికి నచ్చుతుందండి? నచ్చదు. వినబడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా స్తుతించాలి? ఆయన చేత అంగీకరించబడే విధంగా స్తుతించాలి. కానీ మనం ఎలా స్తుతిస్తున్నామో తెలుసా? బయటంతా పాపం జీవితం, కానీ దేవుడి సన్నిధికి వచ్చాక మనం అంత పరిశుద్ధులు ఇంకా ఎవరు ఉండరు. ప్రభువా నీకంటే నేను ఎవరిని ఎక్కువ ఇష్టపడట్లేదు ప్రభువా అని ఇక్కడ చెప్తాం. బయటికి వెళ్ళి మనకు నచ్చినవన్నీ చేస్తూ ఉంటాం. అది దేవుడికి ఇష్టమైనది కాదు. ఏం చెప్తున్నాడంటే మీరు బయట పాప పనులు చేస్తున్నారు. పాప పనులు అంటే ఏంటండి? ఏవి దేవుడికి పాపంగా కనబడతాయి? కనబడట్లేదు. తెలీదా? దేవునికి ఏంటి పాపముగా కనబడతాయి?
ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. అంటే ప్రేమించడం ముందు రావాలి, రావట్లేదు అంటే ప్రేమించట్లేదు, ఇంకా అని చేయట్లేదు, ఇంకా అబద్ధం ఆడకూడదు, ఇంకా అబద్ధాలు ఆడుతున్నాం అంటే చేయట్లేదు, దుష్కర్యాలు చేస్తాం. ఇంకా ఆజ్ఞల్ని సింపుల్ గా ఏం చేస్తున్నారు ఏంటి తెలుసా? ఆజ్ఞలు ఇక్కడ నుంచి పాపం. అవును, దీని వాక్యం అదే చెప్పింది. నేను ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? శరీరానికి లోబడకూడదు, శరీర ఆశ. నేను ఇంకా లోపలికి వెళ్ళట్లేదు, పై మాత్రమే చెప్తున్నాను. శరీర ఆశలు నెరవేర్చకూడదు. ఏం నెరవేర్చకూడదు? శరీర ఆశలు నెరవేర్చకూడదు. బీజెస్ తింటాం కదా, ఏమవుతుంది లోపల? బీజెస్ తిన్నప్పుడు ఏమవుతుంది? వేసిన రూపు వస్తుంది. అసలు పాటలు అనగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. అనగా శరీరం ఏమైపోతుంది తెలుసా? మొలకెళ్తుంది. ఎక్కడ? లోకంలో. నేను దేవుడికి ఇష్టం లేదండి. లోకంలో అల్లరితో కూడిన ఆటపాటల్లో దేవుని యొక్క బిడ్డల దగ్గర ఉండడానికి ఆయన ఇష్టపడు. ఇవన్నీ ఆజ్ఞలు, ఇవేది కూడా మన యొక్క జీవితంలో కనబడకూడదు. ఇవి మాత్రమే కాదు, అసూయ, ద్వేషాలు, కల్మషాలు, కొట్లాట్లు, బూతులు, అబద్ధాలు, ఇలా ఏవి కూడా ఆయనకి కనబడకూడదు. కానీ జనులు ఏం చేస్తున్నారంటే బయటన్నీ అవన్నీ చేస్తున్నారు, లోపలికి వచ్చి దేవుని మహిమపరుస్తున్నారు. బయట జీవితం బయటదే, లోపల మహిమపరచడం. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. వేషధారులారా, ఈ ప్రజలు చాలండి. ఏం చేస్తున్నారు? పెదవులతో దేవుని ఏం చేస్తున్నారు తెలుసా? మహిమపరుస్తున్నారంటే హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కడో ఉంటుంది. లోపల మనసులో ఏదో ఆలోచన చేస్తాం, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ప్రభువా నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి, పూర్ణ మనసుతో ఆరాధించాలి, పూర్ణ బలముతో ఆరాధించాలి. ఏక మనసుతో మనం అందరం కూడా ఆయనకి ఆరాధన చేయాలి. ఇటువంటి ఆరాధన చేయగలిగితే ఆరాధన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సమాజం ఏం చేస్తున్నారంటే బయట పాపాలు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి దేవుడిని మహిమపరుస్తారు. అది దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరేం చేస్తారు మనకొద్దు, కానీ నువ్వు నేను ఏం చేస్తున్నాం? మన జీవితంలో కూడా అలాగే ఉన్నాయేమో. అటువంటి జీవితాలను మనం విడిచిపెట్టుకోవాలి. బయట కూడా శుద్ధంగా ఉండాలి, బయట కూడా పవిత్రంగా ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడో, దేవుడు మనం ఏం చేస్తే ఇష్టపడుతున్నాడో అది మనం చేసి ఆ యొక్క ఇష్టమైన స్వభావంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ యొక్క స్థుతిని దేవుడు అంగీకరిస్తాడు. ఆ యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంగీకరిస్తాడు. ఇంకా మత్తయి సువార్తలో మాటలు రాయబట్టి ఏంటి తెలుసా? ఆయనకి బలి అర్పించే ముందు ఏం చేయాలి తెలుసా? ఎవరితో అయినా అసమాధానం ఉంటే దాన్ని తొలగించుకొని సమాధాన పరచబడి దేవుని దగ్గరికి బలిపించడానికి రావాలి. కానీ మనం ఎవరితో అసమాధానంగా ఉన్నాం తెలుసా? దేవుడితోనే. ఎవరితో? ఎందుకంటే సినిమా చూస్తే నచ్చదు కదండి. కానీ సినిమా చూసే ఎందుకు గొప్ప? మన ఆయనతో సమాధానం కొనట్టేనా? బూతులు ఆడితే నచ్చుతుందా? కొట్లాడికి వెళ్తే నచ్చుతుందా? షికార్లకి వెళ్తే నచ్చుతుందా? ఇక అవన్నీ లోకంలో చేస్తాం, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన్ని ఆరాధిస్తాం. చూసారా? అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయనకి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం బయట. ఇక్కడికి వచ్చి మాత్రం ఆ 2 గంటలు దేవుడికి ఏం చేస్తాం? స్తోత్రార్పణ చేస్తాం. ఇది దేవుడికి ఇష్టం ఉంటుందా? ఆయనే చెప్తున్నాడు అటువంటివి నాకు ఇష్టము ఉండవు. కనుక మనము బయట కూడా సరైన జీవితంతో ఉందాం. దేవుని ఒకవేళ పాపం చేసాం అనుకోండి, ఇక్కడ రాకముందే మోకరించాలి, ప్రభువా నేను మీ సన్నిధికి వెళ్తున్నాను, కానీ నా దగ్గర యోగ్యతమైన జీవితం లేదు, నేను ఎన్నో దోషాలు చేశాను, ఎన్నో తప్పులు చేశాను, దయతో నుండి క్షమించి నీ సన్నిధికి వెళ్తున్నాను. నా వల్ల ఏ ఆటంకము ఏమీ లేకుండా మరలా నేను పాపం పడిపోకుండా ఈరోజు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి నాతో మాట్లాడి నన్ను దర్శించు ప్రభు అని ఇంటిలో ప్రార్థన చేసుకొని మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పాపం మూటను మోసేసుకొని పాపం జీవితంతో ఆయన సన్నిధికి పశ్చాత్తాపం లేకుండా మనం ఆయన దగ్గరికి రాకూడదు, పాపమే చేయకూడదు. ఒకవేళ ఏమైనా తప్పు చేసినా క్షమాపణ అడిగి మనం ఆయన సన్నిధిలోకి ఏం చేయాలి తెలుసా? రావడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మనం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? చూస్తాడు. మన యొక్క స్థుతులని, మన యొక్క ఆరాధన అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనుడా యవ్వన కాలమున దేవుని
చూసినావా ప్రభు యేసు కాడిని